కృష్ణుడు గోపికలకు చెప్పిన ప్రేమ రహస్యం. ఈ ఒక్క నీతి తెలిస్తే మీ లవ్ లైఫ్ ఎప్పటికీ బ్రేకప్ కాదు. శ్రీకృష్ణుడు మరియు గోపికల మధ్య ఉన్న బంధం కేవలం శారీరకమైనది కాదు, అది అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుబంధం. నేటి కాలంలో చిన్న చిన్న కారణాలకే ప్రేమబంధాలు తెగిపోతుంటే, ద్వాపరయుగంలో కృష్ణుడు బోధించిన ఒకే ఒక్క ప్రేమ రహస్యం మన బంధాన్ని శాశ్వతం చేయగలదు. ప్రేమ అంటే కేవలం ఒకరిని సొంతం చేసుకోవడం కాదు, ఒకరి ఆత్మను మరొకరు అర్థం చేసుకోవడం. ఆ అద్భుతమైన ప్రేమసూత్రమేమిటో, అది మీ లవ్ లైఫ్ను ఎలా మారుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేమలో ఉండటమంటే ఎదుటి వ్యక్తిని నియంత్రించడం కాదు, వారికి స్వేచ్ఛనివ్వడం అని కృష్ణుడు గోపికలకు నేర్పారు. నేటి ప్రేమబంధాలలో బ్రేకప్స్ రావడానికి ప్రధాన కారణం అతిగా ఆశించడం మరియు అధికారం చెలాయించడం. కృష్ణుడు గోపికలతో కలిసి ఉన్నా లేకపోయినా వారు ఆయనను ప్రేమించగలిగారంటే దానికి కారణం వారి మధ్య ఉన్న నిస్వార్థమైన అనురాగం. బంధంలో గొడవలు వచ్చినప్పుడు ఒకరినొకరు నిందించుకోవడం మానేసి అవతలి వ్యక్తి కోణంలో ఆలోచించడం అలవాటు చేసుకుంటే ఏ బంధం కూడా ముగిసిపోదు. ప్రేమ అనేది ఒకరిని బంధించే గొలుసు కాకూడదు, అది ఇద్దరినీ కలిపి ఉంచే ఒక మధురమైన అనుభూతి కావాలని కృష్ణ పరమాత్మ సూచించారు. నిజమైన ప్రేమకు ఓర్పు మరియు త్యాగం చాలా అవసరం. కృష్ణుడు బృందావనాన్ని విడిచివెళ్లినప్పుడు గోపికలు బాధపడినా ఆయన లక్ష్యం కోసం ఆయనను వెళ్లనిచ్చారు. ఇదే ప్రేమలోని అసలైన రహస్యం. భాగస్వామి ఎదుగుదలని చూసి సంతోషించడం, వారి ఇష్టాయిష్టాలను గౌరవించడం వల్ల బంధం బలపడుతుంది. నేటి జనరేషన్లో చాలామంది నాకు ఏవి దక్కుతుంది అని ఆలోచిస్తారు, కాని నేను ఏమి ఇవ్వగలను అని ఆలోచించినప్పుడు అక్కడ బ్రేకప్ అనే పదానికి తావు ఉండదు. నమ్మకమనే పునాడిపై నిస్వార్థమనే గోడలతో కట్టిన ప్రేమ మందిరం ఎప్పటికీ చెక్కుచెదరదు. ఒకరి లోపాలను మరొకరు అంగీకరించడమే కృష్ణతత్వంలోని అసలైన ప్రేమపాఠం. ముగింపుగా చెప్పాలంటే ప్రేమ అనేది ఒక ప్రయాణం, గమ్యం కాదు. కృష్ణుడు గోపికలకు చెప్పినట్లుగా ప్రేమలో భౌతిక ఉనికి కంటే మానసిక అనుబంధం ముఖ్యం. మీ భాగస్వామిని ఒక వ్యక్తిగా గౌరవిస్తూ వారి స్వేచ్ఛకు భంగం కలగకుండా చూసుకున్నప్పుడు మీ ప్రేమ చరిత్రలో నిలిచిపోతుంది. కృష్ణుడి ప్రేమనీతిని పాటిస్తే మీ లవ్ లైఫ్లో ఎప్పటికీ బ్రేకప్ అనే మాటే వినిపించదు.